హలో నేను ఈ అడవుల్లో మైక్ లేనందువల్ల ఒక విషయం మర్చిపోయాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు వేదిక ఎందుకు తీసుకున్నారంటే సినిమా ప్రపంచానికి రారాజు, అందరికీ ఒక పెద్ద ఆయన సినిమాకి వారు ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ మహానుభావుడు కలియుగ కృష్ణుడు సార్, ఆయన్ని స్మరించుకోవడం కూడా నిజంగా మనందరూ అదృష్టం. ఎంతో మంది ఈరోజు హ్యాపీగా ఉంటున్నారంటే ఆయన సినిమా ఫీల్డ్లో ఆయన చూపించిన విధానాలు, ఆయన నిబద్ధత, ఆయన టైమింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరుడు విశ్వమంగళం సినిమా స్టార్ట్ చేస్తున్న శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటున్నామంటే సినిమా ప్రపంచం చాలా గొప్పది, మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శుభం మన సంతోషంతో ఏదన్నా మనం బాధ టైంలో కూడా ఏదైనా జబర్దస్త్ చూస్తే బాధ కూడా పక్కకు పోయిపోతుంది. అంటే వినోదం కోసం వినోదాన్ని పండించేది సినిమా. ఇటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మన కందుకూరు పట్టణంలో విశ్వమంగళం సినిమా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమాజానికి మంచి నేర్పే విధంగా సినిమాలు తీసి ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేస్తున్నందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఇప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు వేణు మాతో చదువుకున్నాడు, సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు, మేము ఎమ్మెల్యేలేం, సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రొడ్యూసర్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వమంగళం సినిమా మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా, సిబ్బంది అంటే యాక్టర్స్కి అందరికీ కూడా, టీంకి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్, మీరు రండి. మీ నవ్వులు పువ్వులు అందించాలి. హాస్యం అనేది ఎక్కడి నుంచో పుట్టదు, దైనందిన జీవితంలో అడుగడుగునా పుడుతూ ఉంటుంది. ఉదయం నేను కందుకూరులో దిగా, ఎర్లీ మార్నింగ్ 7కి దిగానే ఒక ఆయన వచ్చి, ఏంటంటే అబ్బారావు గారు ఫంక్షన్కి వచ్చారన్నారు. లేదండి, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. అయ్య బాబాయ్ ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటారన్నారు. కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటామని. మరి దానికోసం ఎంత బీపీ తెచ్చుకుంటారన్నాడు. బీపీ వస్తే బీపీఏ తెచ్చుకుంటాం, బియ్యం బస్తా తెచ్చుకోము. ఆ తర్వాత చెప్పాను, నీకు తెలుసో లేదో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా తెలుసు, ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు బాగా తెలుసు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. రాత్రి ఫోన్లో మాట్లాడి జాగ్రత్తగా ఉన్నాను. అయ్యి బాబు ఇంత పెద్దలతో రాత్రి ఫోన్లో మాట్లాడి ఏమన్నారని నన్ను రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే హాస్యం వస్తూనే ఉంటుంది. గౌరవనీయ పెద్దలు, యువ నాయకులు, కందుకూరికి విశిష్టమైన సేవలు చేయడానికి ప్రజాక్షేత్రంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కందుకూరికి ఒక ఎమ్మెల్యే ఎవరు చాలా గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. స్నేహాన్ని మర్చిపోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మూలాలు మర్చిపోకూడదు. ఆ మూలాలు మర్చిపోయినప్పుడు అది మనిషి కాదు, ఆ విలువలు కూడా పతనం అయిపోతాయి. కానీ ఏదైతే స్నేహితుడు ఉన్నాడో చీదెళ్ళ వేణుగోపాలరావు గారు, నా మిత్రుడు, నా సోదరుడు, నా జిగిరి దోస్తు, ఆ సినిమా తీస్తున్నానంటే ఆయనకన్నా ఎమ్మెల్యే గారు ఎక్కువ ఆనందపడ్డారు. ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది. అలాగే నాగేశ్వరరావు గారి తల్లిదండ్రులు కూడా బంగారయ్య గారు, అమ్మకు కూడా నమస్కారాలు. మీ ఆశీస్సులతో ఈరోజు నా జస్టిస్ తర్వాత ఇది రెండో సినిమా విశ్వమంగళం. ఒక్కసారి క్లాప్స్ కూడా మీరు అందరూ క్లాప్స్ ఇవ్వాలండి ఈ టైటిల్కి. ఎందుకంటే అందులో విశ్వం అంతా మంగళంగా ఉండాలని కోరుకోవడం, విశ్వం అంతా బాగుండాలని కోరుకోవడం. అలాగే యంగ్ అండ్ డైనమిక్ మా సల్మాన్, ఈ అబ్బాయి కూడా వర్ధమాన దర్శకుడు అండి సార్, ఈ బాబు దర్శకుడు సార్. మరి సల్మాన్ జస్టిస్కి డెమో ఫిల్మ్కి వర్క్ చేశాడు. ఈరోజు మళ్ళీ అదే రెండో సినిమాకి చీతెళ్ళ వేణుగోపాల్ గారి ఆశీస్సులతో నేను ఒక మాట అడిగాను, ఎవరంటే డైరెక్టర్ అంటే మన కందుకూరేనండి సల్మాన్ అన్న. అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు, మంచి హార్డ్ వర్క్ అని అన్నారు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలాగే మరి హీరో అనగానే ఒట్టు పొడుగు అన్నీ ఉంటాయి, ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి మా మనిషాయి కూడా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. కమ్ కమ్. హీరోయిన్ రాలేదండి, హీరోయిన్ తర్వాత హీరో ముందు అంతే అంతే. ఆ హీరో మనిషాయి నీ అదృష్టం ఎంత, నువ్వు 6, 2, 6, 4 6 నాకన్నా పొట్టాయినండి.
ఏదైనా సరే హీరో కూడా బాగున్నాడు కదా, మంచి స్మైల్ ఉంది. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ ఉంది బిహైండ్ అంటారు. మరి అటువంటి చిరునవ్వు ఉంది ఆయన దగ్గర, ఈయన దగ్గర కూడా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇక ప్రత్యేకంగా మా శ్రీరామరాజు గారి గురించి చెప్పాలా. వారు డైనమిక్ చిత్ర నిర్మాత. వారిని ఈ కార్యక్రమానికి మా ప్రత్యేక అతిథిగా పిలిచారు. మా శ్రీరామరాజు గారికి ధన్యవాదాలు. ఎక్కడున్నారు సారు? శ్రీరామరాజు గారు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఎన్నో విశిష్టమైన సేవలు అందించినటువంటి శ్రీరామరాజు గారు మరి డైనమిక్ చిత్రం సార్ నెల్లూరు నుంచి. అలాగే మరి ఆ నిర్మాత గారు ఒక హీరోని తయారు చేశాడు. ఆ హీరో డైనమిక్ చిత్ర నిర్మాత, యంగ్ అండ్ డైనమిక్ శ్రీరాముడు 8 సినిమాలు చేశాడు సార్. నిర్మాతల్ని, దర్శకులు అందరు ఆశీస్సులు పొంది ఈరోజు ఇంతింతాయి వడ్డడింతాయి అన్నాడు శ్రీరాములు కూడా. ఈరోజు ప్రత్యేకంగా శ్రీరాములు గారి ద్వారానే మీ మిత్రులు, మా నిర్మాత చీదల్ల వేణుగోపాల్ గారు పరిచయం అవడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి సాంకేతిక బృందానికి, చిత్రంలో నటిస్తున్నటువంటి నటీనట వర్గానికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ షూటింగ్ శరవేగంగా ప్రారంభమై అంతే శరవేగంగా పోస్ట్ కార్యక్రమాలు చేసుకొని ఇదే కందుకూరులో 100 రోజుల చిత్రం అవ్వాలి. దానికి మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో పాటు మేమంతా రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అవుతుంది. కష్టే ఫలి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు. కాబట్టి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఈ చిత్రంలో ఒక అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు దర్శకుడు కూడా శుభం భూయా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా జస్టిస్ సినిమాలో విలను, కానీ ఆయనే హీరో ఆ సినిమా మొత్తానికి. ఒక 2 మాటలు అల్లావుద్దీన్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి విలన్. అందరికీ నమస్కారం అండి. జస్టిస్ మూవీ సినిమాకి ఒక విలన్గా, ఒక డైరెక్టరు, ఒక చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.